పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెస్లర్ వినేష్ ఫోగట్ అనర్హత వేటుకు గురవడంతో భారత ఒలింపిక్ సంఘంతో పాటు వైద్య బృందంపై తీవ్ర విమర్శలొచ్చాయి. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ కు చేరి రజత పతకం ఖాయం చేసిన వినేష్ ఫోగట్ 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందనే కారణంతో డిస్క్వాలిఫై అయిన విషయం తెలిసిందే. దాంతో నిబంధనల ప్రకారం ఆమె ఏ పతకాన్ని అందుకోలేకపోయింది. ఈ వ్యవహారంపై భారత ఒలింపిక్ సంఘం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించింది. ఇప్పటికే వాదనలు ముగియగా ఆగస్టు 13న తుది తీర్పు వెలువడనుంది. ఈ క్రమంలో ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉషా సంచలన వ్యాఖ్యలు చేశారు. వినేష్ ఫోగట్ వ్యవహారంలో ఐఓఏ వైద్య బృందం తప్పిదం ఏం మాత్రం లేదని చెబుతున్నారు. వినేష్ ఫోగట్ తో పాటు ఆమె వ్యక్తిగత కోచ్లు సిబ్బంది చేసిన తప్పిదం కారణంగానే ఈ సమస్య ఏర్పడిందని పేర్కొన్నారు. ఐఓఏ వైద్య బృందం ఆటగాళ్ల గాయాల నుంచి కోలుకునేలా చేయడంతో పాటు ఇంజురీ మేనేజ్మెంట్ పై అవగాహన కల్పిస్తుందని, ఆటగాళ్ల బరువు పెరగడం తగ్గడం వారికి సంబంధం లేని వ్యవహారమని స్పష్టం చేసింది. ఐఓఏ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పార్థివాలపై వచ్చిన విమర్శలను ఆమె తప్పుపట్టారు. రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, జూడో వంటి వెయిట్ కేటగిరీకి సంబంధించిన క్రీడల్లో అథ్లెట్లు, కోచ్లు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలానే ఉంటాయి. బరువు, ఫిట్నెస్ తదితర అంశాల్లో వారిదే పూర్తి బాధ్యత. ఇందులో ఐఓఏ మెడికల్ టీం చేసేదేమీ ఉండదు. క్రీడాకారులకు గాయమైతే దాన్ని త్వరగా తగ్గించడానికి డాక్టర్లు ప్రయత్నిస్తారు. అంతేకాని అథ్లెట్ల బరువు అంశంలో భారత ఒలింపిక్ సంఘం నియమించిన వైద్య బృందం ఏమీ చేయలేదు అని పీటీ ఉషా ఐఓఏ తరపున ఒక ప్రకటనలో పేర్కొన్నారు.